శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ గంధర్వులు ఆ దుర్యోధనుణ్ణి అట్లాగే ఆ కౌరవ సేనని అంతటినీ కూడా బంధిస్తే అప్పుడు అందులో మిగిలినటువంటి సైనికులు వృద్ధమంత్రులు అందరూ కూడా అక్కడే ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళి వృత్తాంతమంతా చెప్పి మీరే రక్షించాలి, ఇలా గంధర్వులు వాళ్ళని బంధించి తీసుకెళ్ళారు అనేటువంటి విషయం చెప్పారు యుధిష్ఠిరుడి యొక్క కాళ్ళమే పడి. అప్పుడు వెంటనే భీమసేనుడు ఆనందంతో అన్నాడు, కాగల కార్యం గంధర్వులే చేశారు, వీళ్ళకి జరగవలసిందే ఇది, అవినీతితోటి కపట జ్యోతంతో మమ్మల్ని హింసించారు, మేము ఎంత బాధపడుతున్నామో చూసి ఆనందిద్దామని వచ్చారు, వస్తే వాళ్ళకే పరాభవం జరిగింది, అంతా కూడా బాగానే జరిగింది, ఎవడు తీసిన కూతురు వాడే పడతాడు అని ఆనందంగా చెబుతుంటే అప్పుడు యుధిష్ఠిరుడు భీమసేనుడిని వారించి యుధిష్ఠిరుడు అంటున్నాడు, అస్మాన్ అభిగతాన్ స్తాత భయార్తాన్ శరణైషిణః కౌరవాన్ విషమ ప్రాప్తాన్ కథం బ్రూయాస్త్వమీదృశం. ఓ భీమసేన, నువ్వు మాట్లాడేటువంటి మాటలు చాలా తప్పు. వాళ్ళు వచ్చి మనని శరణు కోరుతున్నారు. శరణు కోరినటువంటి శత్రువునైనా సరే రక్షించవలసినటువంటి బాధ్యత క్షత్రియుడైనటువంటి క్షాత్రధర్మం కలిగినటువంటి మన మీద ఉంది. వాడు భయపడ్డారు, శరణు కోరారు, మన దగ్గరికి వచ్చారు, కష్టాల్లో ఉన్నామని బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళతోటి ఈ విధంగా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావయ్యా? భవంతి భేదాః జ్ఞాతీనాం కలహాశ్చ వృకోదర ప్రసక్తాని చ వైరాణి కులధర్మో న పశ్యతి. అద్భుతమైన ధర్మం చెబుతున్నాడు. ఓ వృకోదర, జ్ఞాతుల మధ్య భేదాలు ఉంటాయి, జ్ఞాతిశ్చేద్ అనలేన కిం అన్నారు. జ్ఞాతులు ఇద్దరు ఉంటే కనుక అట్లా అగ్నితో పని లేదుట, వాళ్ళకి ఎప్పుడూ పడదు. అది వాళ్ళ యొక్క పూర్వజన్మ వాళ్ళని వచ్చినటువంటిది. ఆ వైరం అనేటువంటిది పోదు, అంత గమ్మున పోదు. జ్ఞాతుల మధ్య ఇటువంటి భేదాలు ఉండడం అనేటువంటిది సహజమే, అందులో ఏమీ సందేహం ఏం లేదు. అనేకములైనటువంటి కలహాలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, ఈ శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వంశం ఒకటే, వంశధర్మం మటుకు నశించదయ్యా. యదాతు కశ్చిత్ జ్ఞాతీనాం బాహ్య పోథయతే కులం నమర్శయంతి తస్సంతా బాహ్యేనాభిప్రదర్శనం. ఎప్పుడైనా మనలో మనకు కలహాలు ఉండొచ్చు, కానీ బయటవాడు మన దగ్గరికి వస్తే మటుకు బయటవాడు ఎవడో వచ్చి మన వంశస్థుల మీద ఆక్రమణ చేస్తే కనుక సజ్జలు లేనటువంటి వాళ్ళు బయట వాళ్ళు వచ్చి భయపడడాన్ని ఎప్పుడూ సహించకూడదు. మనలో మనం దెబ్బలాడుకుంటాం, కానీ బయటవాడు మన అంటే మనం అందరం ఏకంగా ఉండాల్సిందే దెబ్బలాడేటప్పుడు. పరై పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం పరస్పర విరోధేతు వయం పంచశతం తుతే. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకమే ఇది. ఆయన చెప్పాడు, ఇతరులు మనం అవమానం చేస్తుంటే మనం అందరం కలిసే ఉండాలి. మనలో మనకి వైరం వస్తే కనుక అప్పుడు మనం ఏంటి, మనం 5గురమే, వాళ్ళు 100 మంది, మనలో మనం దెబ్బలాడుకుంటున్నాం. వాళ్ళు 100 మంది ఒక రకంగా ఉంటారు, మనం 5గురం ఒకలాగా ఉంటాం, దెబ్బలాడుకుంటాం. కానీ ఎవడైనా బయట వాడు వస్తే మొత్తము వాళ్ళు 100 మంది, మనం 5గురం 105 మంది కలిసి వాడితో దెబ్బలాడాలి. అందువల్ల పరై పరిభవే ప్రాప్తి అంటే శత్రువులు ఇతరులు ఎవరైనా మనల్ని అవమానించడానికి వస్తే కనుక వయం పంచోత్తరం శతం, మనం 105 మంది, అది గుర్తుంచుకో. పరస్పర విరోధేతు, మనలో మనకు వైరం కనుకుంటే కనుక, విరోధాలు వస్తే కనుక, భేదాలు వస్తే కనుక, శత్రుత్వం వస్తే కనుక వయం పంచశతం తుతే, మనం 5గురమే, వాళ్ళు 100 మంది. జానాత్యేష హి దుర్బుద్ధి అస్మానిహ చిరోషితాన్ స ఏవం పరిభూయాస్మాన్నకాశీదిదమప్రియం. అందువలన ఈ దుర్మార్గుడికి చిత్రసేనుడు గంధర్వుడు అనేటువంటి వాడు వచ్చి మన సోదరులైనటువంటి కౌరవుల్ని ఈ విధంగా చేయడం ఎంత మాత్రమో సహించగలిగినటువంటి విషయం కాదు. మనం చాలా రోజులుగా ఈ ప్రాంతంలో ఉంటున్నామని తెలుసు, అందువలన అయినప్పటికీ మనల్ని తిరస్కరించి మనకు నచ్చనటువంటి ఈ పనిని చేశాడు. దుర్యోధనస్య గ్రహణాత్ గంధర్వేణ బలాత్ ప్రభో స్త్రీణాం బాహ్యాభిమర్శాత్ చాహతం భవతి నక్కులం. ఓ భీమా, గంధర్వుడు దుర్యోధనుని బలాత్కారంతో బంధించడం వలన పరాయి వాళ్ళెవరో కురుకుల కాంతలను అపహరించడం వల్ల మన వంశ ప్రతిష్ట అంతా నశించిపోతుంది.
అందువల్ల శరణంచ ప్రపన్నానాం త్రాణార్థంచ కులస్య చ ఉత్తిష్టత నరవ్యాఘ్రా సజ్జీభవతమాచరం. అందువలన ఉత్తములైనటువంటి వాళ్ళు మీరు, మహాపరాక్రమవంతులు. అందులో శరణు కోరినటువంటి వాళ్ళని కాపాడడానికి, కుల ప్రతిష్టను నిలబడడానికి లేవండి మీరు, ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. అర్జునస్య యమో చైవ త్వంచ వీరపరాజిత మోక్షయధ్వన్ నరవ్యాఘ్ర హ్రియమాణం సుయోధనం. అర్జునుడు, నకులు, సహదేవులు, నువ్వు ఓట్లమని ఎరగినటువంటి నువ్వు అందరూ కలిసి ఆ గంధర్వులు తీసుకెళ్తున్నటువంటి సుయోధను విడిపించండి అన్నాడు. ఏతే రథా నరవ్యాఘ్రాః సర్వశస్త్ర సమన్వితాః ధృతరాష్ట్రస్య పుత్రాణం విమలా కాంచన ధ్వజాః సస్వనానధిరోహద్వన్నిత్య సజ్జానిమాన్ రథాన్ ఇంద్రసేనాధివిస్సూతైః కృతశస్త్రైరధిష్ఠితాన్ ఏతానాస్తాయ వయ్యత్తాః గంధర్వాన్ యోద్ధుమాహవే సుయోధనస్య మోక్షాయ ప్రేతధ్వమతంద్రితాః. అందువల్ల ఓ నరోత్తములారా, ఇదిగో ధృతరాష్ట్ర కుమారుల యొక్క ఈ రథాలు చక్కటి కాంచన ధ్వజాలతో నిర్మలంగా ఉన్నాయి, అన్ని శస్త్రాలతోటి ఉన్నాయి. మీరేమీ ప్రత్యేకంగా మళ్ళీ మీరు శస్త్రాస్త్రాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంతా సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మీరు సన్నద్ధంగా ఉండండి, వెంటనే ఈ రథాల్ని అధిరోహించండి. మంచి చక్కటి ఇంద్రసేనుడు మొదలైనటువంటి యుద్ధ నిపుణులైన సారథులు కూడా ఉన్నారు, అన్నీ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ వెళుతుంటే మంచి ధ్వని కూడా వస్తుంది. ఈ రథాలను ఎక్కండి, వీటినెక్కి రణరంగంలో అలసట లేకుండా గంధర్వులతో పోరాడండి, ఆ సుయోధనుడిని విడిపించండి అని చెప్పాడు. యయేవ కశ్చిత్ రాజన్యః శరణార్థమిహాగతం పరం శక్త్యాభిరక్షేత కిం పునస్త్వం మృకోదరా. ఓ భీమసేన సాధారణమైనటువంటి రాజు అయినప్పటికీ శరణు కోరి దగ్గరికి వస్తే కనుక వాళ్ళని శక్తినంతా ఒడ్డి రక్షిస్తాడు. అటువంటి శరణాగతుడిని రక్షించాలని నీకు మళ్ళీ వేరే చెప్పాలా? వాళ్ళు మన కాళ్ళమే పడ్డారు, రక్షించండి అన్నారు, కష్టాల్లో ఉన్నామన్నారు. పైగా వాళ్ళు ఎవరు? మన జ్ఞాతులే, మన సోదరులే. బయట వాడినే మనం రక్షిస్తామే, అటువంటిది మన వాడిని మనం రక్షించుకోమా అని చెప్పాడు. ఏముక్తస్తు కౌంతేయ పునర్వాక్యమభాషత కోప సంరక్తనైన పూర్వవైర మనుస్మరన్. ధర్మరాజు అలా పలకగానే భీమసేనుడికి చాలా కోపం వచ్చింది. ప్రతిదానికి ధర్మరాజు ఇలాగే చెబుతాడు అని ఆయనకి చాలా కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. పూర్వశత్రుత్వాన్ని తలుచుకుంటూ మళ్ళా ఈ విధంగా అంటున్నాడు. పురాజతుగృహే అనేనా దగ్ధుమస్మాన్ యుధిష్ఠిర దుర్బుద్ధిర్హి కృతా వీర భృశం దైవేన రక్షితా. యామయ్యా, నువ్వు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతున్నావు. పూర్వం వీడు ఏం చేశాడు? మన అందరినీ లక్క ఇంటిలో తగలబెట్టాలని దురాలోచన చేయలేదా? కానీ దైవం మనని కాపాడిందే. కాలకూటం విషం తీక్షణం భోజనే మమ భారత. నాకు భోజనంలో చాలా శక్తివంతమైనటువంటి కాలకూట విషయాన్ని పెట్టాడు వీడు. ఓత్వా గంగామ్లతాపాసై. ఆ విషం పెట్టడమే కాకుండా ఓ పెద్ద తాళ్లతో కట్టేసి బధ్వాచ ప్రాక్షిపత్ ప్రభో, నన్ను బంధించేసేసి సముద్రంలోకి, ఆ గంగలోకి తోసేశారు. జ్యోతకాలే కౌంతేయ వృజనా నికృత నివై ద్రౌపద్యాశ్చ పరామర్శ కేశగ్రహణమేవచ వస్త్రాపహరణం చైవ సభా మధ్యే కృతాని వై పురాకృతానాం పాపానాం ఫలం భుంక్తే సుయోధన. జోదమాడినటువంటి వాళ్ళలో కూడా ఎన్నో పాపాలు చేశారు వీళ్ళు. ఇవేమి నీకు తెలవదా? ద్రౌపదిని పట్టుకుని లాక్కొచ్చారు సభలోకి, ఆ విషయం నీకు తెలవదా? జుట్టు పట్టుకున్నారు, నిండు కొలువులో వస్త్రాపహరణం చేశారు. ఆనాడు చేసినటువంటి పాపాల ఫలితాన్ని ఇవాళ అనుభవిస్తున్నాడు దుర్యోధనుడయ్యా. అస్మాభిరేవ కర్తవ్య ధార్తరాష్ట్రస్య నిగ్రహ. మనమే చెయ్యాలి అసలు వాడికి. ఈ దురవస్థ అంతా కూడా మన చేత చేయబడి ఉండాలి. అన్యేనతో కృతం తత్యం మైత్ర్యమస్మాభిరిచ్చత. ఇంకోటి ఎవడో చేసాడు అంటే వాడు మనతోటి స్నేహాన్ని కోరుకుంటున్నాడు అనుకోవాలి. వాడు మనకి స్నేహితుడు, ఎందుకంటే మన శత్రువుని మన ప్రమేయం లేకుండా మట్టు పెడుతున్నాడు వాడు. అందువలన వాడు మనకు మిత్రుడేనయ్యా. ఉపకారీతు గంధర్వ. ఆ గంధర్వుడు మనకు ఉపకారి. మా రాజన్ వ్యమనాభవ. అందువలన నువ్వేమీ కోపగించుకోకు, ఆ గంధర్వుడు మనకు మేలే చేసాడయ్యా అని కోపంతో భీమసేనుడు ధర్మరాజుతో మాట్లాడాడు. ఏతస్మిన్నంతరే రాజన్ చిత్రసేనేన వైహృత విలలాప సుదుఃఖార్ధహ్రియమాణ సుయోధన. ఆ సమయంలోనే ఆ చిత్రసేనుడు అపహరించిపోతున్నటువంటి దుర్యోధనుడు మిక్కిలి దుఃఖంతో విలపిస్తున్నట్ట. ఎలా విలపిస్తున్నాడు అంటే, పాండుపుత్ర మహాబాహో పౌరవాణాం యశస్కర సర్వధర్మభృతాం శ్రేష్ఠ గంధర్వేణ హృతం బలాత్
రక్షస్వ పురుష వ్యాఘ్ర యుధిష్ఠిర మహాయశాః భ్రాతరంతే మహాబాహో బధ్వానయతి మామయం దుస్సాసనం దుర్విషహం దుర్ముఖం దుర్జయం తథా బధ్వా హరంతి గంధర్వాః స్మద్దారాంశ సర్వసః అనుధావత మాం క్షిప్రం రక్షధ్వం పురుషోత్తమాః వృకోదర మహాబాహో ధనంజయ మహాయశః యమో మామనుధావేతాం రక్షార్థం మమ సాయుధౌ కురు వంశశ్చతు మహత్ అయశ ప్రాప్తమీదృశం వ్యపోహధ్వం గంధర్వాన్ జిత్వా వీర్యేణ పాండవాః. ఆ దుర్యోధనుడే అరుస్తున్నాడు. ఎలాగ అరుస్తున్నాడంటే, ఓ పాండుకుమార మహాబాహు, పురువంశ కీర్తి కారకుడా, ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా, పురుష వ్యాఘ్ర యుధిష్ఠిరా అని సంబోధిస్తున్నాడు. పాండుపుత్ర మహాబాహో పౌరవాణం యశస్కర సర్వధర్మభృతాం శ్రేష్ఠ గంధర్వేణ హృతం బలాత్. నన్ను బలవంతంగా ఈ గంధర్వులు ఎత్తుకుపోతున్నారయ్యా, ఈ సోదరుణ్ణి నన్ను రక్షించవయ్యా, ఈ గంధర్వుడు నన్ను బంధించి తీసుకుపోతున్నాడు, ఈ గంధర్వులు దుస్సాసురుణ్ణి, దుర్విషుణ్ణి, దుర్ముఖుణ్ణి, దుర్జయుణ్ణి, వాళ్ళ భార్యలందరినీ కూడా బంధించి తీసుకుపోతున్నారు. ఓ పాండవులారా, పురుషోత్తములారా, వాళ్ళని వెంబడించండి, మమ్మల్ని రక్షించండి. మహాబాహో వృకోదర, కీర్తిశాలి అర్జున, నకుల సహదేవులారా, ఆయుధాలతో నా వెంట పరిగెత్తి నన్ను రక్షించండి అంటున్నాడు. అందరినీ పిలిచాడు పాపం. పిలిచి మమ్మల్ని రక్షించండి, రక్షించండి, కురువంశానికి అపకీర్తిది, ఈ విధంగా అపకీర్తి కలుగుతోంది, మీ పరాక్రమంతో గంధర్వులను జయించి అపకీర్తిని తొలగించండి పాండవులారా అని ప్రాధేయపడుతూ అడిగాడు ఆ దుర్యోధనుడు. ఏవం విలపమానస్య కౌరవస్య ఆర్తయా గిరా శ్రుత్వా విలాపం సంభ్రాంతః ఘృణయాభిపరిప్లుతః యుధిష్ఠిర పునర్వాక్యం భీమసేన మధాబ్రవీతి. ఈ విధంగా దీనస్వరంతో విలపిస్తున్నటువంటి ఆ సుయోధనుని యొక్క మాటలు విన్నాడు యుధిష్ఠిరుడు. జాలితో పాపం ఆయన హృదయం ద్రవించిపోయింది. అయ్యో, మహా అద్భుతంగా ఎంతో పొగరుగా ఉండేటువంటి ఆ దుర్యోధనుడు ఇవాళ విపరీతంగా బాధపడుతూ ఏడుస్తూ మన రక్షించమని అడుగుతున్నాడు అని ఆయనకి ఎంతో జాలి కలిగింది ఆ దుర్యోధనుడి మీద. కలిగినటువంటి వాళ్ళే భీమసేనుడితో అంటున్నట. కైహార్యో భవేత్రాణం అభిధావేతి నోదిత ప్రాంజలిం శరణాపన్నం దృష్ట్వా శత్రుమపి ధ్రువం. చేతులు జోడించి శరణు గోరి పరిగెత్తండి, రక్షించండి అని ప్రార్థిస్తే అతడు శత్రువైనా సరే రక్షించడానికి ప్రయత్నించినటువంటి పురుషోత్తముడు ఎవడైనా ఉంటాడా? వాడిని అసలు పురుషోత్తముడు అని ఎందుకంటారు అలా రక్షించకపోతే? వరప్రదానం రాజ్యంచ పుత్ర జన్మ చ పాండవా శత్రోశ్చ మోక్షణం క్లేశ త్రీణి చైకం చ తత్సమం. ఓ పాండవులారా, వరప్రదానము, రాజ్యప్రదానము, పుత్రుణ్ణి కలిగించడము, శత్రువుని ఇబ్బందుల్లో నుండి రక్షించడము, ఈ నాలుగింటిలో కూడా మొదటి మూడింటితో నాలుగవది సమానం. ఆ మూడు ఎవరికైనా వరం ఇవ్వడం కానీ, రాజ్యాన్ని ఇవ్వడం కానీ, పుత్రుణ్ణి కలిగించడం కానీ ఏవైతే ఉన్నాయో ఆ మూడిటితో సమానమైనటువంటి శత్రువుని ఇబ్బందుల నుంచి రక్షించడం అనేది. కించాప్యధికమే తస్మాత్ యథాపన్న సుయోధన త్వద్బాహుబలమాశ్రిత్య జీవితం పరిమార్గతే. భీమ, ఇంతకన్నా నీవు ఆనందించదగింది ఏముంటుందయ్యా? ఎందుకంటే మనకి ద్రోహం చేసాడు, వాడు ఆపదల్లో చిక్కాడు, నీ బాహుబలాన్ని ఆసరా చేసుకుని ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు నిన్నే అర్థిస్తున్నాడు, వృకోదర రక్షించు అని కూడా అంటున్నాడు. అందువల్ల స్వయమేవ ప్రధావేయం యది నస్యా వృకోదరావితతో మే క్రతుర్వీరం నహి మేత్ర విచారణ. ఈ యజ్ఞాన్ని ఉపక్రమించకుండా ఉంటే దుర్యోధనుడు రక్షించడానికి అసలు నేనే వెళ్ళి ఉండేవాడిని, మీతో చెప్పి ఉండేవాడిని కాదు, మరొక ఆలోచన కూడా చేసి ఉండేవాడిని కాదు. అందువలన మీరు వెంటనే వెళ్ళండి, వెళ్ళకపోతే నేనే వెళ్ళవలసి వస్తుందని చెబుతున్నాడు. సామ్నైవతు యథా భీమా మోక్ష ఏధా సుయోధనం తథా సర్వైరుపాయేస్వం యథేధా కురు నందన. మంచి మాటలతో అయినా సరే, ఎలాగైనా సరే ఆ సుయోధను విడిపించడానికి ప్రయత్నించండి, సర్వోపాయాలతోటి ప్రయత్నం చేయండి. నా సామ్నా ప్రతిపద్యేత. ఒకవేళ మంచి మాటలతో మీరు చెబితే ఆ ఏది గంధర్వరాడసవు సామ్న నా ప్రతిపద్యేత ఏది. ఒకవేళ మీరు మంచి మాటలు చెబితే ఆ గంధర్వరాజు వినకపోతే పరాక్రమేణ మృదున మోక్ష ఏతా సుయోధనం. మార్ధవంతో పరాక్రమంతో సుయోధనుని విడిపించండి, అంటే మీ పరాక్రమాన్ని ప్రదర్శించండి. అదాసో మృదు యుద్ధేన అంటే ఎక్కువ మృదువైనటువంటి పరాక్రమం అంటే ఏంటి? కొద్ది మేరకు మటుకు పరాక్రమం చూపించి విడిపించండి. ఒకవేళ అప్పుడు కూడా కుదరకపోతే
అథాసో మృదు యుద్ధేన నముంచేద్భీమ కౌరవాన్ విమోచాస్తే నిగృహ్య పరిపంథిన. అప్పుడు అయినప్పటికీ మీ మృదు పరాక్రమంతో కూడా యుద్ధం చేసిన కౌరవులను చేతసేనుడు విడవకపోతే సర్వోపాయాలను ఆశ్రయించి శత్రువులను బంధించి కౌరవులను విడిపించండి. ఏతావధ్యమయా శక్యం సందేష్టం వైవృకోదర వైతానే కర్మణి తతే వర్తమానే చ భారత. ప్రస్తుతం నేనైతే కనుక యజ్ఞకర్మలో ఉన్నాను కాబట్టి ఇంత మాత్రం వరకే చెప్పగలను. అందువలన మీరు వెళ్ళి వెంటనే వాళ్ళని విడిపించండి అన్నాడు. అజాతశత్రుర్వచనం తచ్చుత్వా తు ధనంజయ ప్రతి యజ్ఞ గురోర్వాక్యం కౌరవాణాం విమోక్షణ. ఆ మాట విన్నాడు ధనంజయుడు, అర్జునుడు అన్నగారి మాటలు విన్నాడు. అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజు యొక్క మాటలు విన్నాడు అర్జునుడు. వెంటనే ఆయన అన్న మాట వరకు కౌరవులను విడిపించడానికి ప్రతిజ్ఞ చేసేట. ఏమని ప్రతిజ్ఞ చేసేట? యది సామనా నమోక్షంతి గంధర్వ ధృతరాష్ట్రాజ్య గంధర్వరాజస్య భూమి పాశతి శోణితం అన్నాడు. మంచి మాటలతో కనుక ఆ గంధర్వులు వినకపోతే, ధార్తరాష్ట్రాలను విడకపోతే ఈరోజు పృథివీ ఆ గంధర్వరాజు యొక్క నెత్తులు తాగుతుంది అని అన్నాడు. అర్జునస్య తాం శ్రుత్వా ప్రతిజ్ఞాం సత్యవాదిన కౌరవాణం తదా రాజన్ పునః ప్రత్యాగతం మనః. ఆ సత్యవచనుడైన అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ విని కౌరవుల మనస్సులన్నీ కూడా కుదిరిపడ్డాయి. అమ్మయ్య, ఇంకా మన రాజు విడిపింపబడతాడు అని ఆ దుర్యోధనుడి యొక్క సైనికులందరూ కూడా అనుకున్నారు. ఈ విధంగా ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి దుర్యోధన విమోచనానుజ్ఞాయాం 340-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో దుర్యోధన అనేటువంటి 243 అధ్యాయం పూర్తయింది. 244 అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, యుధిష్ఠిర వచశ్రుత్వా భీమసేన పురోగమా ప్రహృష్టవదనా సర్వే సముత్తస్థుర్నరర్షభా. ఆ యుధిష్ఠిరుడి యొక్క మాట విన్నటువంటి భీమసేనుడు మొదలుగా కలిగినటువంటి నరశ్రేష్ఠులైన పాండవులందరూ కూడా తృప్తి నిండినటువంటి ముఖాలతోటి యుద్ధానికి బయలుదేరారట. అభేద్యాని తతసర్వే సమనహ్యంత భారత జంబూనద విచిత్రాణి కవచాని మహారథా. వాళ్ళందరూ కూడా చక్కటి స్వర్ణమయమైనటువంటి కవచాలన్నీ ధరించారు. అభేద్యమైనటువంటివి ఆయుధాలన్నీ స్వీకరించారు. ఆయుధాంచ దివ్యాని వివిధాని సమాదధు తే దంశితా రథై సర్వే ధ్వజినః శశరాశనాః పాండవా ప్రత్యదృశ్యంత జ్వలితా ఇవ పావకాః. దివ్యమైనటువంటి ఆయుధాలు ధరించారు, కవచాలు ధరించారు, రథాలను ఎక్కారు. చక్కగా ప్రకాశిస్తున్నటువంటి పాండవులు ఎలా ఉన్నారంటే అగ్నుల్లో ఉన్నారట. అలాగా వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరారు. తాన్ రథాన్ సాధు సంపన్నాన్ సంయుక్తాన్ జవనైర్హయైః ఆస్థాయ రథిశార్దూలాః శీఘ్రమేవ యయుస్తతః. ఆ రథాలకి మంచి వేగంగా పరిగెట్టగలిగేటువంటి గుర్రాలను పూంచారు. అవసరమైన సామాగ్రితో రథాలు నిండుగా ఉన్నాయి. అలా రథాలను ఎక్కి రథిక శ్రేష్ఠులైన పాండవులు త్వరగా వెళ్ళారు. తత కౌరవ సైన్యానాం ప్రాదురాస్వీన్ మహాస్వనః ప్రయతాన్ సహితాన్ దృష్ట్వా పాండుపుత్రాన్ మహారథాన్ జతకాశినశ్చ ఖచరాః త్వరితాశ్చ మహారథాః క్షిణేనైవ వనే తస్మిన్ సమాజగ్మురభీతవత్ న్యవర్తంత తతః సర్వే గంధర్వాః జితకాశినః. అప్పుడు కౌరవ సేనలన్నీ కూడా మళ్ళీ గర్జించాయి. మహారథులైనటువంటి పాండుపుత్రులు సన్నద్ధులై ఒక్కటిగా రావడం చూసి మహారథులు విజయ స్వభావంతులైనటువంటి గంధర్వులందరూ కూడా తీవ్రమైనటువంటి వేగంతో క్షణకాలంలో నిర్భయంగా వనంలో అందరూ కలిసి గుమికూడారట. విజయకాంక్షతోటి ఆ గంధర్వులందరూ కూడా శత్రువులను ఎదిరించడానికి పాండవుల మీదకి యుద్ధానికి వచ్చారట. దృష్ట్వా రథాగతాన్ వీరాన్ పాండవాన్ చతురోరణే తాంసు విభ్రాజితాన్ దృష్ట్వా లోకపాలాని భోజ్యతాన్ వ్యూఢాని కావ్యతిష్ఠింత గంధమాదన సువాసినః. ఆ రథాలను ఎక్కి యుద్ధానికి వచ్చిన 4 పాండవుల్ని చూశారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే లోకపాలకుల్లా మెరిసిపోతున్నారు. వాళ్ళని చూసి గంధమాదన నివాసులైన గంధర్వులు వ్యూహాత్మకంగా వాళ్ళ మీద యుద్ధం చేయడానికి చక్కగా ఒక వ్యూహాత్మకంగా నిల్చున్నట. రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధర్మపుత్రస్య ధీమతః క్రమేణ మృదునా యుద్ధం ఉపక్రాంతం చ భారత. ఆ ధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని మనసులో ఉంచుకున్నటువంటి వాళ్ళై
ఆ పాండవులు మృదువుగా యుద్ధానికి ఆ గంధర్వులతోటి ఉపక్రమించారట. నతు గంధర్వరాజస్య సైనికా మందచేతస శక్యంతే మృదునాశ్రేయ ప్రతిపాదయితుం తదాహ. కానీ ఆ గంధర్వరాజ సేనలు ఏమన్నా తక్కువ? వాళ్ళందరూ మరి దుర్యోధనుడి సేనల్ని ఎదిరించాయి కదా, వాళ్ళు మంచి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళే. అందువలన వాళ్ళు అంత సున్నితమైనటువంటి యుద్ధానికి లొంగేవాళ్ళ కాదు. అందువలన వాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారట. తతస్థాన్ యుధి దుర్దర్శాన్ సవ్యసాచీ పరం తవ శాంతపూర్వమిదం వాక్యం ఉవాచ కచరాన్ రణే విసర్జయిత రాజానం భ్రాతరం మే సుయోధనం. అప్పుడు వెంటనే అర్జునుడు యుద్ధంలో ఆ గంధర్వులను చూసి ఒక మాట మాట్లాడేట. మా సోదరుడైనటువంటి సుయోధన మహారాజుని విడిచిపెట్టండి అని పలికెట్ట. తయేవ ముక్తా గంధర్వా పాండవేన యశస్వినా వస్మయంతస్తదా పార్థం యథం వచనమబ్రువన్. ఆ కీర్తిశాల అయినటువంటి అర్జునుడు అలా అనగానే గంధర్వుడు నవ్వుతూ అర్జునుడితో ఈ విధంగా అన్నట్ట. ఏకస్యైవ వయం తాత కుర్యామ వచనం భువి యస్య శాసనమాజ్ఞాయా చరామో విగతజ్వరాః తేనైకేన యథాదిష్టం తథా వర్తామ భారత న శాస్త్ర విద్యతే అస్మాకం అన్యస్తస్మాత్ సురేశ్వరాత్. నాయనా, మేము లోకంలో ఒక్కళ్ళ మాట వింటామంతే. ఆ ఒక్కరి మాటను శిరసావహించి నిశ్చంతగా మేము తిరుగుతున్నాము. ఆ ఒక్కళ్ళు ఎలా ఆదేశిస్తే అలాగే ప్రవర్తిస్తాము. ఆయనే మాకు దేవతా శ్రేష్ఠుడైనటువంటి చిత్రసేనుడు. ఆయన తప్ప మమ్మల్ని ఎవ్వరు కూడా శాసించలేరు. అందువల్ల నువ్వు ఇలా మాట్లాడితే నీ మాటని విని మేము వెనక్కి తిరగము అన్నారు. ఏవముక్త సగంధర్వేహి కుంతీపుత్రో ధనంజయ గంధర్వాన్ పునరే వేదం వచనం ప్రత్యభాషత. గంధర్వులు అలా అనగానే అర్జునుడు ఆ గంధర్వులతో మళ్ళీ ఇలా చెప్పేట. న తద్గంధర్వరాజస్య యుక్తం కర్మ జుగుప్సితం పరదారాభిమర్శ్చ మానుషైశ్చ సమాగమ. అంతటి గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడికి ఇలాగా పరదారులను అపహరించడము, మానవులతో యుద్ధానికి దిగడం అనేటువంటి నీచపు పనులు తగవయ్యా. ఉత్సృజ్యధ్వం మహావీర్యాన్ ధృతరాష్ట్రసుతా నిమందారాన్ శైషాం విముంచధ్వం ధర్మరాజస్య శాసనాత్. ధర్మరాజుని యొక్క ఆజ్ఞ మేరకు మీరు మహాపరాక్రమశాలైనటువంటి ఆ ధృతరాష్ట్ర కుమారులను విడిచిపెట్టండి. వాళ్ళ భార్యలందరినీ కూడా విడిచిపెట్టండి. అందులో ఇంకేమీ సందేహం లేదు. మీరు తప్పనిసరిగా వాళ్ళని విడిచిపెట్టి పంపించండి. ఇది సామ్నానముంచధ్వం గంధర్వా ధృతరాష్ట్ర మోక్షయిష్యామి విక్రమ్య స్వయమేవ సుయోధనం. ఒకవేళ ఇలా మంచి మాటలతో కనుక మీరు ధృతరాష్ట్రపుత్రులైనటువంటి దుర్యోధనుల్ని, వారి భార్యల్ని, వాళ్ళందరినీ కనుక విడిచిపెట్టకపోతే నేను స్వయంగా పరాక్రమించి ఆ సుయోధనుని విడిపించగలను. ఆ సమర్థత నాకున్నది. అందువలన అంతవరకు తెచ్చుకోకండి అని చెప్పాడు. ఏ ముక్త తతపార్థ సవ్యసాచి ధనంజయ ససత్య నిశితాన్ బాణాన్ ఖచరాన్ ప్రతి. వెంటనే ఆ మాట అండమేంటి, ఆ సవ్యసాచి అయినటువంటి కుంతీనందరుడైనటువంటి అర్జునుడు వాడి అయినటువంటి బాణాలన్నీ విడివిడిగా గంధర్వ సమూహం మీద వర్షంలో ప్రయోగించాట. తథైవ శరవర్షేణ గంధర్వాస్తే బలోత్కటాః పాండవాన్ అభ్యవర్తంత పాండవాస్త దేవౌకసా. ఆ బలోన్ముక్తులైనటువంటి గంధర్వులు కూడా బాణాలు వాని కురిపించారట. పాండవులకు ఎదురు నిలిచారు. వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు. ఇలా పాండవులకి గంధర్వులకు మధ్య బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగిందట. తతఃసుతుములం యుద్ధం గంధర్వాణాం తరస్వినాం బభూవ భీమవేగానాం పాండవానాం చ భారత. అలా బలసంపన్నులైనటువంటి గంధర్వులకు, తీవ్ర వేగం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి ఆ పాండవులకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి పాండవ గంధర్వ యుద్ధే 440-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో పాండవ గంధర్వ యుద్ధం అనే 244 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.